స్థాయితో పోల్చితే అత్యంత దారుణమైన స్థాయిలో ఉన్న మన టవర్ల ప్రమాణాలను మరింత దిగజారుస్తున్నాయి. రానున్న 2 నెలలలో దాదాపు 1 కోటి మంది ఆరోగ్యాల ప్రమాద హేతువు కానున్న ఆ విషయాన్ని అధికార నివేదికలు సైతం ధృవీకరిస్తున్నాయి. సాక్షాత్ మన టెలికాం మంత్రిత్వ శాఖ అధ్యయన కమిటీ చేసిన ఆ హెచ్చరికలతో ఇప్పుడు దిద్దుబాటు చర్యల్లో పడింది కేంద్ర ప్రభుత్వం. పల్లె పట్టణం తేడా లేకుండా జనావాసాలను సైతం ఆక్రమించేస్తున్న ఈ సెల్ టవర్లు ఇప్పుడు ప్రజారోగ్యానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు భారతీయులు వాడుతున్న మొబైల్ ఫోన్లు దాదాపు 80 కోట్లకు చేరుకుంటోంది. అన్నింటా తానై అల్లుకుపోతున్న సెల్ ప్రభంజనంతో ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూసినా వ్యక్తిగత మరుగుదొడ్డి లేని వ్యక్తికి సైతం ఓ నిస్తంత్రి అందుబాటులో ఉంది. వాటన్నింటి సంకేత ప్రసారాల కోసం ఏర్పాటు చేసిన బేస్ స్టేషన్లు, సెల్ టవర్ల సంఖ్య 5,40,000 దాటింది. ఫలితం ఒకప్పుడు అక్కడక్కడే కనిపించే ఆ టవర్లు ఇప్పుడు జనావాసాల్లోకి చొచ్చుకొచ్చేశాయి. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ, అది భవంతులపైన, దూరదర్శని యాంటెనాల్లా జనసమర్థ ప్రాంతాల్లో కలిసిపోయాయి. జనావాసాల్లోకి కలిసిపోయిన సెల్ టవర్లు ప్రజలకు చేస్తున్న చేటు ఎంతో తెలుసా? అవి వెలువరిస్తున్న విద్యుదయస్కాంత కాలుష్య తీవ్రత తెస్తున్న తంటాల తీవ్రత ఎవరికైనా అర్థమవుతుందా? ప్రతి భారతీయుడి దేహంలోని ప్రతి గ్రాముకి 1.6 వాట్ల రేడియేషన్ పడేంత విపరీతాల్ని వెంట తెస్తున్నాయి సెల్ ఫోన్ టవర్లు. దేశవ్యాప్తంగా ఉన్న సెల్ టవర్ల ధాటికి ఒక్కొక్క మనిషి సగటున 19 నిమిషాల పాటు ఓవెన్లో కూర్చున్నట్లే. ఎవరికీ ఏమాత్రం సందేహం రాని రీతిలో అనారోగ్యకర హేతువులైన రేడియో ధార్మిక తరంగాలు మన చుట్టూ పరిభ్రమిస్తున్నాయంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. టెలికమ్యూనికేషన్ల శాఖ అధ్యయన బృందం వెల్లడించిన ఆ చేదు నిజాలు వింటే మన గుండె గతుక్కు మనక మానదు. భారతీయ వైద్య పరిశోధన మండలి, కేంద్ర వైద్యారోగ్య శాఖ, బయోటెక్నాలజీ విభాగం, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ విద్యుదయస్కాంత రేడియోధార్మిక ప్రభావం పర్యవసానాలను ప్రభుత్వానికి నివేదించింది. సెల్ టవర్లు, మొబైల్ ఫోన్ల నుండి వెలువడే రేడియో తరంగాల వాస్తవ చిత్రంపై నిర్దిష్ట మార్గదర్శకాలు, సిఫార్సులు చేసింది. మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తరంగ పౌనఃపున్యం శక్తి ఎంత మేరకు హాని కలిగిస్తోంది, తరంగాలు విడుదలయ్యే శక్తి ఎంతవరకు పరిమితం కావాలన్న దానిపై సమగ్ర విశ్లేషణ సాగించింది. ప్రస్తుతం దేశంలో ఉన్న 5,74,000 సెల్ టవర్లను కనీసం 10 వంతులు తగ్గిస్తే తప్ప పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించలేమని తేల్చి చెప్పింది. లేకపోతే రానున్న 2 ఏళ్లలోనే 1 కోటి మందికి పైగా ఆరోగ్యాలకు కోరి కొరివి పెట్టుకున్నట్లేనని హెచ్చరించింది. టవర్ల స్థితిగతులు పూర్తిగా అధ్యయనం చేసిన టెలికాం శాఖ బృందం శక్తివంతమైన రేడియో తరంగాల్ని వెలువరించే సాధనాలను గుర్తించింది. వాటిలో ప్రధానమైనవి రేడియో, టీవీ, సెల్ ఫోన్ టవర్లే. FM, AM రేడియో టవర్లు, 300 కిలోవాట్ల విద్యుత్ శక్తి అవసరం కాగల ఈ తరహా టవర్లు దేశవ్యాప్తంగా 380 వరకు ఉన్నాయి. వాటి తర్వాతి స్థానం టీవీ టవర్లది.
10 నుంచి 500 వాట్స్ విద్యుత్ అవసరమయ్యే టీవీ టవర్లు దేశవ్యాప్తంగా 1200 పైన పనిచేస్తున్నాయి. రెండింటి అనంతరం అత్యంత కీలకమైనవి సెల్ ఫోన్ టవర్లు. వివిధ సామర్థ్యాలతో పనిచేసే సెల్ ఫోన్ టవర్లు దేశం మొత్తం మీద 5.74 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో లక్షల టవర్ల వరకు సర్వీస్ ప్రొవైడర్లు ఇంకా రేడియేషన్ నిర్ధారణ ధృవపత్రాలు కూడా కేంద్రానికి అందజేయలేదు. అవిగాక పోలీసులు, భద్రతా దళాలు వాడే వాకీ టాకీలు, వైఫై సెట్ల కోసం మరెన్నో టవర్లు పనిచేస్తున్నాయి. ఇవన్నీ నిరంతరం మైక్రోవేవ్ రేడియేషన్ ను ప్రసారం చేస్తూనే ఉంటాయి. వీటి నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలతో పాటు కార్డ్లెస్ ఫోన్లు, ఇతర వైఫై పరికరాలు కూడా వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వాస్తవానికి బీటీఎస్ అని పిలిచే బేస్ ట్రాన్స్ రిసీవర్ స్టేషన్లు మొబైల్ సమాచార మార్పిడి ప్రధాన ఆధారం. ఇవే ఈ ఎఫ్ఎం తరంగాల్ని విడుదల చేసేవి. వీటి ద్వారానే సమాచారం దూరతీర ప్రాంతాలకు అందేది. వాటి ఆధారంగానే గొలుసు కట్టులో ఉండే సెల్ ఫోన్ టవర్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుంటారు. కేబుల్ ద్వారా తరంగ సంకేతాలను యాంటెనాలకు అందించి సమాచారాన్ని ఇతర ప్రాంతాలకు పంపుతారు. ఆ మొబైల్ ఫోన్ బేస్ స్టేషన్లు జనాభా సాంద్రత, పట్టణ విస్తరణ బట్టి మారతాయి. పట్టణాల్లో మొబైల్ ఫోన్ల సాంద్రతను బట్టి టవర్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అలాగే టవర్ల ఎత్తును బట్టి వాటి తరంగాల శక్తి అంతే మొత్తంలో విడుదలవుతుంటుంది. ఈ మ్యాగ్నెటిక్ తరంగాల విడుదలపై మన దేశంలో ఎలాంటి ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ లేకపోవడంతో ఎడాపెడా టవర్లు ఏర్పాటు అవుతున్నాయి. పరిమితులకు మించి తీవ్ర స్థాయిలో రేడియో ధార్మికతను ప్రజలపైకి వెదజిమ్మేస్తున్నాయి. దీనికి తోడు మొబైల్ ఫోన్ల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఈ తరంగాలు విడుదలై పర్యావరణానికి, స్వయంగా వాడకందారులపైన దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రస్తుతానికి అంతర్జాతీయ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ కమిటీ సూచించిన ప్రమాణాలని మన దేశంలోనూ అనుసరిస్తూ వస్తున్నారు. కానీ అదే మన కొంప ముంచుతోంది అంటున్నారు సెల్ టవర్ల పర్యవసానాలపై అధ్యయనాలు చేస్తున్న నిపుణులు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం చూస్తే చదరపు మీటరుకు 9.2 వాట్ల రేడియేషన్ శాతాన్ని సాధారణంగానే పరిగణిస్తారు. కానీ మన దేశంలోకి వచ్చేసరికి ఆ నిష్పత్తి 1000 వంతులు తగ్గించే ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమనేది బాంబే ఐఐటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ గిరీష్ కుమార్ వంటి నిపుణుల మాట. ధార్మిక తరంగాల ఈ విశృంఖలత్వానికి ఎన్నో కారణాలు. కవరేజ్ ఏరియా కోసం పరిమితికి మించిన ఫ్రీక్వెన్సీలో సంకేతాలు విడుదల, ట్రాన్స్మీటర్ల కోసం వినియోగించే విద్యుత్ పరికరాలు, యాంటెనా ద్వారా విడుదలైన రేడియో ఫ్రీక్వెన్సీ, తరంగాలు విడుదలయ్యే దూరం, యాంటెనాల మధ్య దూరం, అవసరమైన దానికన్నా అధిక విద్యుత్ వినియోగం, టవర్ ఎత్తు, తేమ, ఉష్ణోగ్రతలు కూడా రేడియో తరంగాల విడుదల పర్యవసానాల్ని ప్రభావితం చేస్తాయి. అంతేగాక ఎక్కువ బ్యాండ్ విడ్త్ గల 3వ తరం టవర్లు విరివిగా ఏర్పాటు చేయడం వంటి ఎన్నో అంశాలు ఇప్పుడు పర్యావరణ, మానవ ఆరోగ్యానికి విఘాతికారుల్లా మారుతున్నాయి. సెల్ మాట్లాడడం కాదు, చుట్టూ ఉన్న సెల్ టవర్లతో జర భద్రం బాబు అని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
వీటన్నింటి వల్ల మొత్తంగా సంతానోత్పత్తి సమస్యలు, నాడీ సంబంధ రుగ్మతలు, చర్మ సమస్యలు, చెవి, కంటి సంబంధిత వ్యాధులు, నిద్రలేమి అడగకుండానే వచ్చి పడతాయి. ఇక మెదడు మొదలుకుని రకరకాల క్యాన్సర్ల సంగతి సరే సరి. సెల్ టవర్ల చుట్టుపక్కల నివాసం ఉండేవారికి ఆ ప్రమాదం మరీ ఎక్కువ. స్వయానా భారతీయ వైద్య పరిశోధనా మండలి దేశం మొత్తం మీద 4500 మంది మీద అధ్యయనం చేసి మరీ తేల్చిన కళ్ళు తేలేసే విషయాలివి.